హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ చాలా స్పెషల్ అండి. ఈ కర్రీ ఇయర్లో వన్సే చేసుకుంటారు చాలామంది, నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు. అదే ముక్కల పులుసు అంటారు. ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి పులుసు పెడతారండి, చాలా బాగుంటుంది. ఇది కనుమ రోజు చేసుకుంటారు చాలామంది. సో ఇప్పుడు మా స్టైల్లో ఈ ముక్కల పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. మనం ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నా ఒక 3 ఆనియన్స్కి మించి తీసుకోకూడదండి. కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో మేము ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకుని చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇందులోకి బెండకాయ, టొమాటో, నెక్స్ట్ వంకాయ, మునక్కాడ. సో చూస్తున్నారు కదా, అన్ని సైజ్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీరకాయ, క్యారెట్, నెక్స్ట్ స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో, దొండకాయ, ఇంకా గుమ్మడికాయ కూడా కట్ చేసి వేసుకుంటారండి. ఇంకా క్యాప్సికమ్, మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు అనేది నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందాము. అది హీట్ అయిన తర్వాత కొంచెం జీరా, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి, ఫ్లేవర్ బాగా. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను ఇందాక ఆనపకాయ నేమ్ చెప్పడం మర్చిపోయాను అనుకుంటా, ఫస్ట్ అవే యాడ్ చేసుకున్నా చూడండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఏం వెజిటేబుల్స్ ఉంటే మనం కట్ చేసుకున్నవి అవన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటూ మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదా, నార్మల్గా ఈ కర్రీలో అయితే ఈ పీసెస్ అన్నీ బాయిల్ చేసి అవి కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తారు. అవి బాయిల్ అయిన తర్వాత వాటర్లోకి విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. సో మేమైతే మెల్ల మగ్గనిస్తాము. మిడిల్లో ఇలా ఫ్రై చేసుకుంటూ మగ్గనివ్వాలి, లేకపోతే కింద అనేది మాడంటేస్తుందండి. సో కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైనా పీస్ తీసి చూస్తే కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది. అది కుక్ అయిపోయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అనేది వేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. మీరు సరిపడా చింతపండు పులుసు అనేది తీసుకోండి, అంటే కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం అంత తక్కువ తింటారు కదా, మేము మీడియం తింటాము. సో కొంచెమే అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. మెయిన్ అన్ని టేస్ట్ కవర్ అవ్వాలి ఈ కర్రీలో, అందుకే. నెక్స్ట్ ఒక చిటికెడు, ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే ఆల్ వెజిటేబుల్స్ అండ్ టేస్టెస్ అనేవి మిక్స్ అవ్వాలండి, అందుకే బెల్లం కూడా యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇలా బాయిల్ అయ్యే టైం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ బెల్లం ఏమైనా తక్కువ అయితే అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుని మనం కొంచెం వాటర్ ఇలా ఉండగానే దించేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇయర్లీ వన్సే చేసుకుంటాము కాబట్టి ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి వేసుకుంటామండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, చూస్తేనే ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ట్రై చేసి షేర్ చేయండి. ఇది కనుమ రోజు కంపల్సరీ వండుకుంటారండి. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.